అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. లడ్డు కావాలా నాయనా? ఇది లడ్డు అనుకుంటున్నారా? కాదండి. మనము ఇప్పుడు పెరుగు తోడెడితే పైన మీగడ వస్తుంది కదా, ఆ మీగడని స్టోర్ ఉంచాను 1 వీక్కి. మా ఇంట్లో అయితే రోజు 1/2 లీటర్ పాలకి తోడేస్తాను. ఇది పెరుగు అనమాట. 1 వీక్కి ఇంత అయ్యింది. ఆ మీగడని తీసి ఫస్ట్ మిక్సీ పట్టాలి. తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లోంచి చల్లనీళ్ళు, ఒక చెంబు చల్లనీళ్ళు ఫ్రిడ్జ్లో ఉంచి బాగా కొంచెం చల్లగా అయ్యాక వాటిని వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాక ఇలా వస్తుంది అనమాట. పైన ఉండలు ఉండల్లాగా వచ్చేస్తుంది మిక్సీ గిన్నెలో. అప్పుడు మనం వాటిని ఇలా చూసారా వీడియోలో చూపించేది, ఇలా గట్టిగా కొంచెం ఒత్తుకుంటూ ఉంటే ఆ తడి నీళ్ళు అనేది వెళ్ళిపోతుంది. ఇలా మనకు లడ్డూలు అయితే తయారైపోతాయి. కానీ ఇది లడ్డు కోసం కాదండి, నెయ్యి కోసం. బయట కొనే వాటికన్నా ఇంట్లో ఫ్రెష్గా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్గా ఇంట్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. చూసారా ఇలా వంటలు అయితే వచ్చేసాయి 1 వీక్కి. సో ఇలా నేను వాటిని సిమ్లో మాత్రమే గుర్తుంచుకోండి. స్టవ్ని ఎప్పుడైనా సరే నెయ్యి కాచేటప్పుడు సిమ్లో ఉంచండి. ఇలా బాగా అదే ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయే టైంలో కింద కొంచెం అడుగు అంటున్నట్టు గిన్నె అవుతుంది. సో మీకు దగ్గర కొంచెము అడుగు భాగం బాగా మందంగా ఉండేది అయితే ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను దీంతోనే పెట్టేశాను. సో కాబట్టి అడుగున ఇలా వస్తుంది. సో మీరేం కంగారు పడక్కర్లేదు. కింద కొంచెం మాడినట్టు అనిపించిన పైన నెయ్యి అనేది అయితే బాగా తయారైపోతుంది. చూసారా ఇలా తెల్లకి కాదు, ఇంకా ఇలా సిమ్లోనే ఉంచాలి. మొత్తం నెయ్యి కాగేంత వరకు సిమ్లోనే ఉంచేయండి. అదనమాట విషయం. నెయ్యి ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుంటాం అనమాట. ఇలాగే మరిన్ని వీడియోస్ ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ కదా, సమ్మర్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే నేను జ్యూస్ ఇలాంటివన్నీ బాడీ కూలింగ్కి కొంచెం జ్యూస్లు ఇలాంటివి నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఇలా సిమ్లో ఉండగానే బాగా మరిగిపోద్ది. ఇలా మరిగిపోయినప్పుడు ఇంకొంచెం కలర్ బ్రౌన్ కలర్ అంటే లైట్ మీకు స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇలా కాగిపోద్ది. మాడిపోయింది అయితే అని అనుకోవద్దు, కలర్ కొంచెం చూసుకోండి. సో ఫైనల్గా నేను ఒక తమలపాకుని వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా తమలపాకు వేసేస్తాను, స్టవ్ ఆపేయాలండి. లేదంటే అదో విధంగా తయారైపోద్ది. స్టవ్ ఆపేసాను చూసారా. తమలపాకు బదులు మీకు ఆప్షనల్గా కరివేపాకు అంటే పచ్చి కరివేపాకు ఉంటే ఒక రెమ్మ వేసేసి వెంటనే తీసేస్తే చాలా అంటే చాలా నెయ్యి అనేది ఇంట్లోనే రెడీ అయిపోద్ది. చూసారా నేను ఇంకా చల్లార్చాక ఇలా కూడా పోసి స్టోర్ చేసేసాను. గుర్తుంచుకోండి, ఓన్లీ మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టగలి కడాయిని మాత్రం గిన్నెలో మాత్రం స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ టైం బాగుంటుంది, హీట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.